తులారాశి వారికి వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మనం గత వారంలో కూడా చెప్పుకున్నాం. తులారాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2వ స్థానంలో శుక్రబుధులు, తృతీయ స్థానమందు రవి కుజులు, భాగ్య స్థానమందు గురువు, అలాగే చంద్రుడు, అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు కేతువు వెరసి 9 గ్రహాల్లో 7-8 గ్రహాలు యోగిస్తూనే ఉన్నాయి. అంటే గోచారం ప్రకారం చాలా పీక్ టైం. మీరు ఏదనుకుంటే అది జరిగేటువంటి టైం, మీరు అన్న మాట నెగ్గేటువంటి టైం. పలానా మన అన్నాం కదా, ఇది జరుగుతోంది, ఇది సాగుతుంది అనేటువంటి ఒక మానసికమైనటువంటి సాటిస్ఫాక్షన్ కూడా మీరు పొందగలుగుతారు. అలాగే కొంత కంట్రోలింగ్ చేయగలుగుతారు. మీకు ఉండేటువంటి చుట్టుపక్కల విషయాలు కానీ, లేదా మీ అనుజ్ఞతో ఇది జరగాలి అని ఏదైతే మీ కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, ఒక పాజిటివ్ థాట్ ఉంటుంది. అలాగే మంచి వ్యక్తులతోటి సహవాసం దొరుకుతుంది, సత్సాంగత్యం దొరుకుతూ ఉంటుంది. అలాగే విందు విహారయాత్రల్లో పాల్గొనడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి, అలా ఏదైనా దూరత్ర ప్రాంతాలు సంచారం చేస్తూ ఉండడానికి, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడానికి ఏదైనా అప్పు కావాలి అంటే కూడా అది తొందరగా దొరుకుతూ ఉంటుంది. పలానా ప్రాపర్టీ కొనాలి, టైం దాటిపోతే మనం కొనలేము, లేదు తర్వాత మనకి దొరకదు అనేటువంటి ధోరణిలో కొంత ఏంటంటే దానికి సంబంధించినటువంటి ముందుకెళ్ళేటువంటి విధంగా మీకు ఆర్థికంగా సహకారం వస్తుంది. అలాగే సపోర్టివ్గా ఉంటాయి గ్రహస్థితులన్నీ కూడా. అంటే ఆఖరికి వాతావరణం కూడా మీకు సహకరించడాన్ని తులారాశి వారిలో చూడొచ్చు. అప్పటి వరకు వర్షం పడుతూ ఉన్నది సడన్గా ఆగిపోయి ఏదైనా మీకు వెసులుబాటుగా మారిందేమో అనేటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉంటుంది. అంటే వాతావరణం కూడా మీకు సహకరిస్తుంది. అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఏ పనైనా చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అన్నా, ఉద్యోగం మార్పుకైనా, వ్యాపార అభివృద్ధికైనా, సంతానోత్పత్తికైనా, ఏదైనా సరే ఈ వారంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.